సువార్త దానం. బైబిల్లో ఎక్కడా కనిపించని పదం, నేడు బాగా వినిపిస్తున్న పదం. సాతాను సంఘాన్ని మోసం చేయడంలో మరో స్కీమే మరొక స్కామే ఈ సువార్త దానం. ప్రభువు మనకిచ్చిన ద గ్రేట్ కమిషన్ మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం ప్రకారం, సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అనే ఈ ఆజ్ఞను పక్కకు పెట్టి ఈ సువార్త దానం అనేది త్రోవ తప్పిస్తుంది. అసలు ఏంటి ఈ సువార్త దానం అంటే, మీరు ఒక 10,000 లేదా 15,000 ఇవ్వండి, మీ తరపున మేము సువార్త ప్రకటిస్తామని చెప్పి సంఘాన్ని, విశ్వాసుల్ని సోమరిపోతులుగా మారుస్తున్నారు కార్పొరేట్ పాస్టర్స్. 10,000 పంపిన విశ్వాసులు మేము సువార్త ప్రకటించేశాం అనే భ్రమలో ఉన్నారు. సాతాను సంతోషించి గంతులు వేస్తున్నాడు. మీ ధనాన్ని కావాలంటే సువార్త ప్రకటించి మిమ్మల్ని వాక్యంతో పోషిస్తున్న మీ కాపరికి ఇవ్వండి. నిస్వార్థంగా ఉంటూ ఈ ఎండలో తిరుగుతూ అవమానాలు పొందుతున్న సువార్థికులకి ఇవ్వండి. లేదా నార్త్ ఇండియాకి వెళ్ళి సేవ చేస్తున్న అక్కడ మిషనరీస్కి పంపండి. లేదా క్రైస్తవ సాహిత్యం మీద పనిచేస్తూ కరపత్రాలు పంచిపెడుతూ దుర్బోధకుల మీద పోరాటం చేస్తున్న వారికి ఇవ్వండి మీ ధనాన్ని. సువార్త ప్రకటించవలసిన భారము, బాధ్యత నీ మీద, నా మీద ఉంది. లేదా ఒక 10,000 పంపి చేతులు దులిపేసుకుందాం అనుకుంటే నువ్వు చేసేది సువార్త దానము కాదు, సువార్త దహనం.